Welcome to GRTV. Now we can discuss about saprophytic type of plant propagation. అంటే మీకు మనం ఇప్పుడు సపోజ్ మీకు బ్రహ్మకమలం తీసుకోండి, నెక్స్ట్ ఎలోవెరా ప్లాంట్ తీసుకోండి, నెక్స్ట్ క్యాక్టస్ జాతి ప్లాంటేషన్ అంటే బ్రహ్మజముడు, నాగజముడు, నెక్స్ట్ ఈ విధంగా నెంబర్ ఆఫ్ క్యాక్టస్ ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్స్ తీసుకోండి. వాటికి మీకు మనం షార్ప్ బ్లేడ్ తోటి ఇప్పుడు సపోజ్ ఎలోవెరా తీసుకోండి. ఎలోవెరా ప్లాంట్ యొక్క మీకు ఒక బ్రాంచ్ మీద మీరు ఇది బ్లేడ్ తోటి మనం కట్ చేసి మీకు ఈ బ్రహ్మకమలం యొక్క లీఫ్ దాంట్లో ఇన్సర్ట్ చేస్తే మీకు అద్భుతంగా మీకు ప్లాంట్ రూట్స్ ఫామ్ చేసుకుని మీకు సాప్రోఫైటిక్ యానిమల్స్ అంటారు. అంటే మీకు ఒక సముద్రంలో ఒక వేలు ఉంటే వేలు మీద మీకు డోర్సల్ సర్ఫేస్ కానీ వెంట్రల్ సర్ఫేస్ కానీ ఫిన్స్ దగ్గర కానీ మీకు ఒక పరాన్న జీవి దాని మీద అంటిపెట్టుకుని సక్షన్ తోటి దాని యొక్క బ్లడ్ మీకు ఏ విధంగా సక్ చేసుకుంటుందో, అంటే మనకి హ్యూమన్ బీయింగ్ని అయితే మనం ఈ విధంగా మనం ఇది చేయొచ్చు. మనకి హెడ్ లోస్ ఉంటుంది, మస్కిటోస్ ఉంటాయి, నెక్స్ట్ బెడ్ బగ్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు పారాసైట్స్. మీకు ఎందుకంటే మన హెడ్ లోస్ ఉందంటే అది మీకు ఒక పారాసైట్ కింద మన హెడ్లో ఉన్న బ్లడ్ని సక్ చేయటం, లేదా లీచ్ తీసుకోండి. జలగా మనం ఏది చెరువుల్లో దిగినప్పుడు మనకి ఏది ఒక వి షేప్లో ఏది ఒక 3 జాస్ తోటి అది కట్ చేసి బ్లడ్ని సక్ చేసే పారాసైట్ లీచ్. అదేవిధంగా మస్కిటోస్, హౌస్ ఫ్లైస్, మస్కిటోస్లో నెంబర్ ఆఫ్ మస్కిటోస్ మన మీద వాలి బ్లడ్ని సక్ చేస్తాయి. అదేవిధంగా మీకు ఎలోవెరా ప్లాంట్ యొక్క వెంట్రల్ సర్ఫేస్ కానీ డోర్సల్ సర్ఫేస్ కానీ అంటే వెన్ను భాగం లేదా ఉదర భాగానికి మనం కట్ చేసి అందులో మీరు ఈ బ్రహ్మకమలం యొక్క లీఫ్ మీరు అందులో ఇన్సర్ట్ చేసి కొద్దిగా దాని చుట్టూ మీరు సాయిల్ ప్యాకింగ్ కనుక చేస్తే మీకు అద్భుతంగా మీకు 2 విన్ సిచ్యుయేషన్. అంటే మీకు ఎలోవెరా ప్లాంట్ కూడా అద్భుతంగా పెరుగుతుంది. అదేవిధంగా బ్రహ్మకమలం కూడా మీకు బాగా ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండెంట్ ప్లాంట్స్ కింద మీకు అద్భుతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ బ్రహ్మకమలానికి వాటర్ సప్లిమెంటేషన్ మీకు ఏ విధంగా వస్తుందని మీరు ప్రశ్నించవచ్చు. ఇప్పుడు మన ఎలోవెరా ప్లాంట్లో ఉన్న జెల్ చాలా విసిడ్ జెల్ ఉంటుంది. ఇది బాగా జిగురుగా ఉంటుంది. మనం ఈ ముంజుకాయలో ఉన్న మీకు గుంజు ఏ విధంగా అయితే మంచి ఏదో సిలికాన్ జెల్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మనం ముంజు ప్లస్ ఎలోవెరా ప్లస్ మన ఈ క్యాక్టస్ ఫ్యామిలీకి చెందిన ఇది డ్రాగన్ ప్లాంట్, నెక్స్ట్ ఈ మన బ్రహ్మకమలం కూడా మీరు ఫ్లవర్ కట్ చేసేటప్పుడు బాగా జిగురుతత్వం వస్తుంది. ఏదో బాగా జిగురుతత్వం వస్తుంది. ఆ విసిడ్ గమ్ నుంచి మనకి ఈ ప్లాంట్ రూట్స్ ఫామ్ చేసుకుని మీకు అద్భుతంగా మీకు ప్లాంట్ సస్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే మీకు ఇంటర్ డిపెండెంట్ ప్లాంట్స్, మీకు ఇంటర్ డిపెండెంట్ అంటే ఒక ప్లాంట్ మీద ఆధారపడి ఇంకో ప్లాంట్ మీకు పెరగటం లేదా పారాసైటిక్ నేచర్ని మనం క్రియేట్ చేయటం, ఆర్టిఫిషియల్ పారాసైట్ ప్లాంట్ కింద మనం ఇది చేయటం. సో దానివల్ల ఏంటంటే మీకు
మీకు ఒకే ప్లాంట్లో 2 మనం పుష్పాలు వికసించే అవకాశం చేయొచ్చు. సో మీకు ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్లాంట్స్ మంచి హెల్తీగా ఉంటాయి. ఇవి షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్నట్టుగా మీకు ఎలోవెరా ప్లాంట్ యొక్క న్యూట్రియంట్స్ మీరు బ్రహ్మకమలంలో కూడా మీకు షేరింగ్ చేసే అద్భుతమైన అవకాశం. సో ఈ విధంగా మనం ఒక వెర్టికల్ స్ప్లిట్ మీకు లీఫ్ యొక్క వెడల్పును బట్టి మనం వెర్టికల్ స్ప్లిట్ ఇచ్చి అందులోకి ఈ బ్రహ్మకమలం యొక్క లీఫ్ ఇన్సర్ట్ చేసి మనం చుట్టూ మెన్యూర్ మీకు రెడ్ సాయిల్ కానీ బ్లాక్ సాయిల్ కానీ శాండీ సాయిల్ కానీ లేదా మీకు ఇసుక కానీ మీకు కొద్దిగా ప్యాక్ చేస్తే అద్భుతంగా మీకు అందులోకి రూట్స్ మీకు లీఫ్ నుంచి రూట్స్ మీకు జర్మినేట్ అయ్యి లోనకి పదిలంగా మీకు పెనిట్రేషన్ అయ్యి ఈ ఎలోవెరా ప్లాంట్ యొక్క స్టెమ్ నుంచి మీకు న్యూట్రియంట్స్ పోషక విలువలు నెక్స్ట్ వాటర్ని అన్నీ అబ్సార్ప్షన్ చేసుకుని 2 మీకు ఒక ఇది ఇంటర్ డిపెండెంట్ ప్లాంట్స్ కింద మీకు ఉద్దీపనంగా పెరిగే అవకాశం ఉంది. సో మేము అది ప్రాక్టికల్గా మేము చేసాం. అదేవిధంగా మీకు క్యాక్టస్ ఫ్యామిలీ మీద కూడా మీకు ప్రయోగం చేస్తున్నాం. అద్భుతంగా మీకు సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మీకు దాని స్టెమ్లో ఉన్న జెలాటినస్ జిగురుతత్వంగా ఉన్న ఈ ఫ్లూయిడ్స్ సేమ్ అన్ని స్పీసీస్లో కూడా ఒకే విధంగా ఉండటం విశేషం. అది బ్రహ్మకమలంలో ఒకే విధంగా ఉంటుంది. నెక్స్ట్ నాగజముడు లేదా బ్రహ్మజముడు నెక్స్ట్ ఈ డ్రాగన్ ప్లాంట్లో కూడా ఒకే విధంగా మీకు జెలాటినస్ జిగురుతత్వం విస్కాస్ లిక్విడ్ కింద మీకు కొన్ని మొక్కలు అయితే మీకు లేటెక్స్ వస్తుంది, కొన్ని మొక్కలు అయితే వాటర్ కారుతాయి, కొన్ని మొక్కలు అయితే పసరు కారుతుంది, కొన్ని మొక్కలు అయితే జిగురు మీకు బయటకు వస్తుంది. ఇప్పుడు పాపయ ప్లాంట్ తీసుకోండి, మీరు లీఫ్ మనం టేర్ చేసామా మీకు మిల్కీ ఎక్సుడేషన్ వస్తుంది. ఫ్రూట్ మీకు డిస్లాడ్జ్ చేస్తే మిల్కీ ఎక్సుడేషన్ వస్తుంది. అదేవిధంగా రావి ఆకు మనం మొక్క నుంచి డిస్లాడ్జ్ చేస్తే మీకు లేటెక్స్ మీకు తెల్లగా పాలు కారినట్టుగా మీకు వస్తుంది. అదేవిధంగా నందివర్ధనం ఆకు మీరు ఇది చేస్తే మీకు మిల్కీ ఎక్సుడేషన్ వస్తుంది. ఈ విధంగా ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క వివిధ లక్షణాలు మనం చూస్తాం. అదేవిధంగా మీకు ఈ డ్రాగన్ ప్లాంట్ ట్రైగ్రూవింగ్ స్టెమ్లో ఒక స్టెమ్ మీకు నిలువుగా వెర్టికల్గా మనం బ్లేడ్ తోటి చీరి అందులోకి ఈ బ్రహ్మకమలం యొక్క లీఫ్ మనం ఇన్సర్ట్ చేసి చుట్టూ కొంత మీకు సాయిల్ మనం ప్యాక్ చేస్తే అద్భుతంగా మీకు ఈ మనం ఇన్సర్ట్ చేసిన ఆకు మీకు చిగురించే అవకాశం నెక్స్ట్ రూట్స్ ఫార్మేషన్ చేసుకునే అవకాశం అద్భుతంగా ఉంటాయి. సో మీరు ఇంటర్ డిపెండెంట్ ప్లాంట్ ప్రొపగేషన్ అనేది ఇప్పుడు లేటెస్ట్ బయోటెక్నాలజీలో లేటెస్ట్ ఇది. ఎందుకంటే ఒక ప్లాంట్ మనకి కొంత వైశాల్యాన్ని మీకు ఆక్రమిస్తుంది. సో ఒకే ప్లాంట్లో 2-3 ప్లాంట్స్ మనం ఒకే జాతి మొక్కలో 2-3 రకాల ప్లాంట్స్ మనం ప్రొపగేట్ చేస్తే అద్భుతంగా మీకు అద్భుతంగా మీకు స్పేస్ని మనం సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోర్ ఆఫ్ ప్రొడక్టివిటీ, 1 షాట్ మీకు 3 బర్డ్స్ ఆర్ 4 బర్డ్స్ అన్నట్టుగా మీకు ఒకే ప్లాంట్కి వివిధ రకాల మనకి పుష్పాలు కానీ ఫలవృక్షాలు కానీ పెంచే అవకాశం మనం ఫ్యూచర్లో చూస్తాం. ఎందుకంటే బయోటెక్నాలజీకి సంబంధించిన ఈ చదువులో మీకు ఒక ప్లాంట్ నుంచి మనం నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ఈల్డ్స్ వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకుంటే మీకు అద్భుతంగా ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఏంటి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏంటి, మెడిసినల్ ప్లాంట్స్ ఏంటి, నెక్స్ట్ చిరుధాన్యాలు ఏంటి, నెక్స్ట్ ఆయిల్ బేస్ ప్లాంట్స్ ఏంటి అన్నీ మనం హ్యాపీగా
ఒక ప్లాంట్ మీద మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి అద్భుతంగా మనం చేయొచ్చు. సో ఇది ఒక ప్రాక్టికల్స్ మనం చేస్తే అది సక్సెస్ అవ్వచ్చు, లేదా ఒక్కోసారి ఫెయిల్యూర్ అవ్వచ్చు. సో ఒకే స్పీసీస్కి ఒకే లక్షణాలు కలిగిన లేదా మీకు క్యాక్టస్ జాతికి చెందిన మొక్కల్ని ఒక కోవ కిందకే తీసుకొచ్చి దాని మీద మీరు ప్రయోగాలు చేస్తే అద్భుతంగా మీకు డెఫినెట్గా ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ మీకు సక్సెస్ అయ్యి మనకి ప్లాంట్స్ చిగురించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీకు రూట్స్ పెరిగి మనకి ఫ్లవరింగ్ రావచ్చు, లేదా ఫ్రూటింగ్ రావచ్చు, లేదా మీకు ఈ మనకి మెడిసినల్ వాల్యూ ఉన్న లీవ్స్ని మనకి ఇవ్వచ్చు. ఇప్పుడు వాముటాల మొక్క ఉంది, వాముటాల మొక్క మీరు కట్ చేసి ఎక్కడ పాతినా అది అడవి కింద మీకు స్ప్రెడ్ అయిపోద్ది. సో మనం వాముటాల మొక్క యొక్క బ్రాంచ్ మీరు ఈ ఎలోవెరా ప్లాంట్లో ఇన్సర్ట్ చేసి చూడండి, అద్భుతంగా అది కూడా మీకు ప్రాణం పోసుకునే అవకాశం ఉంటుంది. మీరు అడగచ్చు, ఎలోవెరా జెల్లో ఉన్న లిక్విడ్ అంతా మీకు చేదుగా బాగా చిక్కగా ఉండే దాంట్లో మీకు ప్లాంట్ ఏ విధంగా మీకు పెరుగుతుందనే మీరు ప్రశ్నించవచ్చు. కానీ కొన్ని ప్లాంట్స్ మీకు ఎడాప్షన్ దాని యొక్క వాతావరణ పరిస్థితులు, నెక్స్ట్ అక్కడ దాని యొక్క స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ వల్ల దాంట్లో కొన్ని రూపాంతరాలు జరిగి మరి ప్లాంట్ మీకు అన్ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్ని ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్ కింద మార్చుకుని మీకు అద్భుతంగా ప్లాంట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో మనం ప్రయోగం ఎంతసేపు చేస్తాం? ఒక 5 minutes ఆర్ 10 minutes చేస్తాం. అది నెమ్మదిగా ఫస్ట్ డే దాని యొక్క సాయంత్రానికి దాని యొక్క ఇన్సర్ట్ చేసిన లీఫ్ వాడిపోయిందా, లేదా తేజస్సుగా ఉందా, లేదా మీకు ఒడిలిపోయిందా, ఇవన్నీ మనం నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మీకు ప్లాంట్ మొత్తానికి నెక్రోసిస్ తోటి చనిపోయిందా అని మీకు నెక్స్ట్ డే మనకి తెలుస్తుంది. లేదా వాడిపోకుండా మీకు మంచి నిటారుగా మంచి ఎరెక్ట్గా ఉంటే డెఫినెట్గా మీకు ఒక ప్లాంట్ మీద ఇంకో ప్లాంట్ ఈజీగా మనం పెంచే అవకాశం ఉంది. డ్రిల్లింగ్ ఇది స్నగ్ ఫిట్ మీకు జాగ్రత్తగా మనం ఎసెప్టిక్ ప్రికాషన్స్ తోటి హోల్డ్ చేసి పెర్ఫెక్ట్ ప్రిసిషన్ స్టెమ్ మనం మెజర్ చేసుకుని దాంట్లోకి ఇన్సర్ట్ చేస్తే అద్భుతంగా మీకు ఈ ఫిల్ట్రేషన్ ట్యూబ్యూల్స్ మీకు ఈ మొక్క కాండంలో ఉన్న న్యాచురల్గా ఉన్న ఫిల్ట్రేషన్ వ్యవస్థ దాంట్లో కూడా మీకు ఇన్సర్ట్ అయ్యి ఈ ప్లాంట్ ప్లస్ ఆ ప్లాంట్ మీకు అద్భుతంగా మీకు ఒకదాని మీద ఒకటి ఆధారపడి మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మేము ఈ ప్రాక్టికల్స్ మేము అద్భుతంగా చేసి సక్సీడ్ అవుతాం. ఎందుకంటే మీకు మనం ఎన్నో ప్రకృతిని చూసి ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, అవగాహన చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అదేవిధంగా మనం ప్రాక్టికల్స్ చేయటం వల్ల నష్టం లేదు. మనకి ప్రాక్టికల్స్ చేస్తే ఒకే ప్లాంట్కి మీకు వివిధ రకాల ఫ్రూట్స్ కానీ, నెక్స్ట్ సీరియల్స్ కానీ, పల్సెస్ కానీ, లేదా మీకు మెడిసినల్ లీవ్స్ కానీ, లేదా ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ మనం అద్భుతంగా పెంచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీకు ఎలోవెరాకి వ్యాధి నిరోధక శక్తి డిసీజ్ రెసిస్టెన్స్ ఎగ్జిబిటెడ్ బై ఎనీ ఆర్గానిజం టువర్డ్స్ ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ root necrosis, stem necrosis or flower necrosis or మీకు branch necrosis is called immunity. సో మీకు ఎలోవెరాకి అద్భుతంగా మీకు ఎంతో మెడిసినల్ వాల్యూ ఉంది. ఎన్నో లేపనాల్లో మీకు ఎలోవెరా యొక్క జెల్ మీకు మిక్సింగ్ చేస్తారు. మీకు ఈ కాస్మెటిక్స్లో, నెక్స్ట్ క్రీమ్స్లో, నెక్స్ట్ లేపనాల్లో, నెక్స్ట్ వీటిలో ఎలోవెరా ఎంతో మీకు ఆయుర్వేదిక్ ఏదే ప్రొడక్ట్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ రెసిపీ కింద మీకు యూజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JR TV, సైనింగ్ ఆఫ్.